జ్యోతి సుబిద్రి గారు బుక్ రీడింగ్ అనంతరం హారతిస్తారు. చేయిపోపండి బాలకృష్ణ గారు. अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगदुद्धार सकल चराचर जगदुद्धार। नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहरु बाबा జోహారులివే శ్రీ మెహేరు బాబా। మహిని జనించిన మానవ రూప మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ ఇహ పరానంద జీవనమీవ భవభయ భంజన పరమ పావన భవభయ భంజన పరమ పావన। నమో మెహరు బాబా अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। అజ్ఞానాంధతనంతము చేసి అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గము అంతరింపగా హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపు అవ్యయ మోక్షం అనుగ్రహింపుము। నమో మెహరు బాబా अवतार नमो देव देव। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। जय मेहर बाबा जय 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 जय मेहर बाबा जय। अवतार मेहर बाबा की जय। जय बाबा अंडी। జై బాబా అండి బాలకృష్ణ గారు. చక్కటి ప్రార్థనా గీతంతో ఈరోజు ఈ సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం గత కొన్ని రోజులుగా సద్గురు కార్యసరళి అనే గ్రంథంలోని విశేషాలు తెలుసుకుంటున్నామండి. నిన్నటి రోజు బాబా అసలు నిద్రపోతారా అని ఒక ప్రశ్న అడుగుతుంది ఐవిడ్ జ్యూస్. అడిగినప్పుడు ఇరిచి చాలా అద్భుతంగా చెప్తాడు. దాని గురించి మనం తెలుసుకున్నామండి. ఇరిచి చెప్పిన సంఘటన అంటే ఆయన నిద్రపోతున్నట్టు ఉన్నా కూడా నేను ఎరుకతోనే ఉంటాను అన్న సంగతి ఎరిచి ద్వారా జ్యూస్ తెలుసుకుని ఆ విషయం మనకి చెప్పిన సంగతి. అంటే బాబా ఆంధ్ర టూర్‌లో ఉంటారు. ఆ టూరు విశేషాలు చెబుతూ మళ్ళీ ఆవిడ డెహ్రాడూన్ ఆ సందర్భంగా బాబా వెళ్ళిన మహాబలేశ్వరంలో మకాన్ చేయడం ఇవన్నీ కూడా ఆవిడ మధ్య మధ్యలో తెలియజేస్తున్నారు. నిన్నటి రోజు మనం డెహ్రాడూన్‌లో బాబా ఉండడం, బొంబాయి నుంచి ఫిబ్రవరి 1న బయలుదేరి 12వ తారీఖుకి తిరిగి వస్తారని చెప్పడం, ఈ విశేషాలు తెలుసుకున్నామండి. మధ్యలో బాబా ఇచ్చిన మెసేజెస్ కూడా అంటే నేను అందరిలో ఉన్నాను, పేదవాడిలో ఉన్నాను, గొప్పవాడిలో ఉన్నానని బాబా చెప్పడం. అట్లా బాబా చెప్పిన సందేశాలు కూడా మనకి తెలియజేశారు జోస్ గారు. అసలు బాబా యొక్క నిద్రావస్థ స్థితి గురించి వేరే బుక్‌లో శ్రీలతా విష్ణురావు గారు రాశారండి. అందులో బాబా ఏమన్నారో తెలుసుకుందాం. నిద్ర అంటే మనం ఏమనుకుంటాం, బాబా నిద్రకి మన నిద్రకి చాలా భేదం ఉందని గమనించాలి అంటున్నారు. బాబా నిద్ర దైవీ మానవుని నిద్ర, సామాన్య మానవుని నిద్ర మాయా ప్రపంచంలోని మరొక దశ మాత్రమే అని చెప్తున్నారు. బాబా నిద్ర చైతన్యావస్థలోని నిద్ర. ఆయన నిద్రపోతున్నప్పుడు మండలిలో ఎవరో ఒకరిని దగ్గరుంచుకునేవారు బాబా. వారు తుమ్మకూడదు, దగ్గకూడదు, కదలకూడదు, మెదలకూడదు, ఆఖరికి వారి దుస్తుల కదలిక చప్పుడైనా వినపడకూడదు. మంచి నిద్రలో ఉన్నారులే బాబా అనుకుని కొంచెం సర్దుకుని కూర్చుందామని మండలి వారు కదిలేటప్పటికల్లా బాబా వెంటనే ఉష్, శబ్దం చేయవద్దు అని అన్నట్లుగా సౌజ్ఞ చేసేవారు. ఆయన గురక పెడుతున్నారు కదా ఇదే అనుకుని 2 అడుగులు వెయ్యబోయినా ఆయన వెంటనే జ్ఞప్తి చేసేవారు. మేలుకొని ఉండి అన్నీ చూస్తున్నట్లే ప్రవర్తించేవారు బాబా అని చెప్తున్నారు మండలి. ఆ మెలకువగా ఉండే నిద్ర గురించి
బాబా ఏం చెప్పారో తెలుసుకుందాం. అంటే మనం మామూలుగా ఏమనుకుంటున్నాం, బాబా మంటలి వాళ్ళే అనుకున్నారు. నిద్రపోతుంటే నిజంగా నిద్రపోతున్నారేమో అని. అందుకే బాబా ఎప్పటికప్పుడు చిన్న చిన్న సంఘటనల ద్వారా, బావు ద్వారా, మణి ద్వారా, ఎరిచి ద్వారా నా నిద్ర మామూలు నిద్ర కాదని ఎరుకుపరుస్తూనే ఉండేవారు. బాబా ఒక సందర్భంలో ఏమన్నారంటే ఈ నిద్ర గురించి, "నేను నిద్రపోయానని నీవు కదిలావు." అంటే ఒక మండలి సభ్యుడేదో కొంచెం కదిలితే బాబా చెప్పిన మాటలు. కానీ నా నిద్రలో కూడా నా కళ్ళు విశ్వాన్నంతటినీ చూస్తూ ఉంటాయని గుర్తించుకో అంటున్నారు బాబా. నేను సుదూర తీరాలను చూడగలనని నాకు ఇంత దగ్గరలో ఉన్న నిన్ను చూడలేనా? అంటే నేను నా నిద్ర ఎలాంటిదనుకుంటున్నావు? నేను కళ్ళు మూసుకునున్నా కూడా నేను విశ్వాన్నంతటిని చూడగలను. సుదూర తీరాలలో ఉన్నదే చూడగలిగిన వాణ్ణి, ఇంత దగ్గరలో ఉన్న నిన్ను చూడలేనా? నా నిద్ర చేతనావస్థ నిద్ర. నేనెప్పుడూ మెలకువగానే ఉంటాను అని చెప్పి ఒక సందర్భంలో బాబుకి చెప్పారు. మళ్ళీ ఇంకో సందర్భంలో బాబా అంటారు, నా నిద్ర ఏ రకమైనది అని అడిగారట బావుని. బావు నవ్వి ఊరుకుంటే బాబా అంటున్నారు, చూడు, నేనెన్నడూ సామాన్య మానవుని వలె నిద్రింపననే విషయం గుర్తుంచుకో అని చెప్తున్నారు. నేనెప్పుడూ మెలకువగానే ఉంటాను. నేను నా విశ్వ కార్యక్రమం చేస్తూ ఎప్పుడూ ఎరుకుతూనే ఉంటాను అని మరొక సందర్భంలో బాబా చెప్పిన సంగతండి. అలాగే ఇంకో సందర్భంలో బాబా చెప్పిన సంగతి కూడా మనం తెలుసుకుందాం. అంటే ఒక ప్రేమికుడు బాబా, మీరు ఈ విశ్వ కార్యక్రమం వల్ల చాలా నీరసంగా కనిపిస్తున్నారు. మీరు విశ్రాంతి తీసుకోవచ్చు కదా! అంటే హాయిగా నిద్రపోవచ్చు కదా! అని అడిగాడు. అడిగితే బాబా అంటారండి, తనకి ఈ విశ్వకార్య భారం నుండి విశ్రాంతి కావాలంటే తనకు నిరాటకంగా 700 సంవత్సరాల సుదీర్ఘ నిద్ర అవసరమని బాబా సమాధానమిచ్చారట. అంటే తండ్రి ఈ విశ్వకార్య భారం వలన, ఈ సంస్కారాలు మనం చేసిన తప్పుల వల్ల, ఇవన్నీ భరాయించడం వల్ల ఎంత అలిసిపోయారు అంటే 700 సంవత్సరాలు నిద్రపోవాలి అని చెప్తున్నారు బాబా. కాబట్టి ఆ విశ్వకార్య భారాన్ని మనం అవగాహన చేసుకోవాలి అంటూ, అందరి కోసం అంతటి భారాన్ని మోసిన మన ప్రియతముడికి మనం ఎంత కృతజ్ఞతగా ఉండాలి అని రాశారావిడిక్కడ. అంటే కృతజ్ఞతగా ఉండడము అంటే, ఆయన్ని ప్రేమించి ఆయనకి విధేయత చూపడం మనందరి కర్తవ్యం ఏంటి? ఒక బాబా ప్రేమికుడిగా మనకు హోదా ఇచ్చినప్పుడు, ఆయన సంతోషాన్ని ఆయన చెప్పినట్లుగా నడుచుకోవడానికి ఏదో ఒకటి పాటించండి, మిగిలినవన్నీ వచ్చి కూర్చుంటాయి అంటున్నాడు తండ్రి. కాబట్టి ఆయన నిద్ర మాత్రం చేతనావస్థ నిద్ర గాని, మామూలు మానవుడి నిద్ర కాదు అని ఆ బుక్‌లో శ్రీలత గారు రాశారు. అందులో చాలా మంచి సంఘటనలున్నాయండి. మరొక సందర్భంలో ఆ సంఘటనల గురించి మనం తెలుసుకుందాం. ఇక బాబా ఇప్పుడు డిసెంబర్ 1953 మొదటి వారంలోను, చివరి వారంలో కూడా బొంబాయి వచ్చారు. జనవరి నెలలో చాలా బాధపడ్డారు. బాబా అన్నారు కదా! జనవరిలో మరణించి ఫిబ్రవరిలో లేస్తాననడం, ఇవన్నీ కూడా మండలిని కలవరపరిచాయి. బాబా ఇలా మాట్లాడుతుంటే. దాని తగ్గట్టుగా ఆయన శారీరక బాధలు కూడా అధికంగా ఉన్నాయి కనుక, మండలి కూడా చాలా కంగారు పడ్డారు. ఇక్కడ సప్లిమెంటరీలో రాస్తున్నారండి. అది కూడా ఒక్కసారి చదువుకుందాం. ఎప్పుడంటే ఐవిడ్యూస్ చెప్తున్నారు. 1959లో ఇండియాలో ఉన్నప్పుడు, ఇది మనం నిన్న చదువుకున్నదే. ఒక్కసారి అంటే బాబా నిద్రపోయేవారా అని అడిగినప్పుడు, బాబా ఎప్పుడూ ఎరుకుతో ఉండే నిద్రే నిద్రపోయేవారని ఇరిచ్ ద్వారా మనం తెలుసుకున్నామండి. బాబా ఒకసారి ఒక విచిత్రమైన ఆజ్ఞ జారీ చేశారు. మండలిలోని ఈ ముగ్గురు తమ తీరిక వేళల్లో బాబా దగ్గర ఒక ప్రత్యేకమైన విధానంలో కూర్చోవాలి. ఆది బాబాకు కుడివైపున, రంజు ఎడమ వైపున, డాక్టరు నీలు బాబాకు ఎదురుగా కూర్చోవాలి. కొన్నాళ్ల పాటు బాబా ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, అన్ని పరిస్థితుల్లోనూ వారు ఈ విధంగా నిర్వర్తించేవారు. అలా ఎందుకు చేయించారో మాకు తెలీదు చెప్తున్నాడు. అబ్దుల్ గని చెప్తున్నాడు ఇదంతా కూడా. ఎందుకు అలా చేయించారో మాకు తెలీదు. ఒకసారి నేను బాబా కాళ్ళు, చేతులు మర్దన చేస్తున్నప్పుడు బాబా అన్నారు, "ఒక మానవుడు నా శరీరాన్ని తాకుతూ ఉన్నప్పుడు అదృశ్య శక్తులు నా దరికి రావు. ఆ విధంగా నాకు కొంత విశ్రాంతి లభిస్తుంది. నాది సాధారణ మానవుల నిద్ర వంటిది కాదు. నా ఆధ్యాత్మిక కార్యక్రమం నుంచి కొంత మానసిక విశ్రాంతి పొందుతాను" అని చెప్పారు మెహర్ బాబా అని చెప్తున్నారు. అంటే బాబా నిద్రపోతున్నారు అంటే, అది ఆయన విశ్వ కార్యక్రమం కోసం ఎరుకతో ఉన్నారని మనం గ్రహించడం ఒకటి. ఆయన పక్కన కంపల్సరీగా ఎవరో ఒకళ్ళు ఉండేవారు. ఎందుకంటే
బాబా చెప్తున్నారు. ఈ అదృశ్య శక్తులు అంటే కొన్ని ప్రేతాత్మలు అవి కూడా మాకు శరీరం ఇమ్మని బాబాని డిస్టర్బ్ చేస్తూ ఉండేవి. అలా ఒక మానవుడు కనుక భగవంతుడి దగ్గర కాపలా ఉంటే అవి దగ్గరికి రావుట. అందుకని బాబా ఎవరో ఒకళ్ళని తనకి కాపలాగా ఉంచుకునేవారు. అప్పుడు ఆ కాస్త సమయమైనా విశ్రాంతి పొందుతాను అని బాబా చెప్పిన సంగతి ఇక్కడ ఐవిడ్యూస్ తెలియజేశారు. యాహ్! బాబా నేను కూడా వారితో వెళ్తున్నాను. అంటే ఆ రోజు ఏమవుతుందంటే బాబా మరలా హమీర్పూరు ఆంధ్రాకి వెళ్ళనున్నారు. బాబా ఈ ఈ ఆరోగ్య పరిస్థితి చూస్తే ఇలా ఉంది కదా! మండలి అనుకునేవారు ఇది ఎలా సాధ్యమవుతుంది ఈ ఆంధ్ర పర్యటన అని. కానీ బాబా ఫిబ్రవరి 1న బయలుదేరి 12వ తారీఖున తిరిగి వస్తారు. బొంబాయి నుంచి వచ్చాక మరలా 19 బయలుదేరి మార్చి 3 వరకు తిరిగి వస్తారు. నేను కూడా వారితో వెళ్తున్నాను. ఈ ఈ 2 బహుదూరపు ప్రదేశాలు అక్కడ ప్రజలు ఎంతో కాలంగా బాబా దర్శనం కోసం తపించిపోతున్నారు. ఆంధ్ర పర్యటనకే ఆంధ్ర వాళ్ళు చాలా ఎదురు చూసారండి. బాబా రావాలని, ఆ భూమిని పవిత్రం చేయాలని వాళ్ళ తపనే నన్ను లాక్కొచ్చిందని కూడా బాబా చెప్తారు. ఆ తపించిపోతున్న వారు బాబా వారి రాక కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. బాబా ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఈ పర్యటన శ్రమతో కూడుకున్నది. ఆహ్, ఈ పర్యటనలో బాబాలోని ఈ కార్యకర్తలకు బాబా యథార్థ కార్యక్రమం గురించిన గొప్ప సందేశం ఇచ్చారు. తర్వాత ఈ సందేశం పుస్తక రూపంలో బాబా ఉద్దేశంలో యథార్థ పని అంటే ఏమిటి అని ప్రచురించారు. బాబా కార్యకర్తలందరూ ఆ కరదీపికలు వంటిది. అంటే ఈ కార్యకర్తలు ఎలా పని చేయాలి అని చెప్పి ఆంధ్రాలోనే బాబా ఇచ్చారండి. దాన్నేమో ఒక పుస్తక రూపంలో అంటే ఒక పుస్తక రూపంలో ప్రింట్ చేసి అందరికీ కూడా పంచారు. అందులో కొన్ని మీకు తెలియబరుస్తాను. అంటే ఒక కార్యకర్త ఎలా ఉండాలి అన్నది బాబా చెప్పిన విషయం మీకు తెలియజేస్తాను అంటున్నారు. అంటూ బాబా అంటారు, నాకు దండలు వేయడం, పండ్లు, మిఠాయిలు సమర్పించడం, పూజలు చేయడం అన్నీ డబ్బు దండగ పనులు. నా ఆరతి పాడటంలో మీరు మీ ఊపిని వృధా చేసుకుంటున్నారు. మీ అందరి నుంచి నాకు నిజాయితీయుతమైన స్వచ్ఛమైన ప్రేమ కావాలి. నిజాయితీ గల కార్యకర్తల నుండి నిజమైన పనిని కోరుకుంటాను అని బాబా యథార్థ పని గురించి ఇచ్చిన సందేశాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. నా భక్తులు కొందరు అత్యంత ఉత్సాహంతో నా గురించి పెద్ద పెద్ద మాటలు ప్రశంసా రూపంలో చెబుతూ ఉంటారు. సహజంగానే వారిని ప్రోత్సహిస్తూ ఉంటాం. తర్వాత వారి ప్రోత్సాహం సన్నగిల్లినప్పుడు నన్ను కించపరిచే విధంగా మాట్లాడతారు. అప్పుడు వారిని ప్రోత్సహించకపోయినా అడ్డు చెప్పం. ప్రపంచం మన గురించి ఏమనుకుంటోంది అన్నది ముఖ్యం కాదు. దేవుడు మన గురించి ఏమనుకుంటున్నాడో అన్నదే ముఖ్యం. మనం కోరికలు, అహం నుండి విడివడి నగ్నంగా మారితే తప్ప నిరంతరం తన అనంత నగ్న స్థితిలో ఉండే మన ప్రీతమ దైవాన్ని ఆలింగనం చేసుకోలేం అని మెహర్ బాబా చెప్పారు అని ఐవిడ్యూస్ సప్లిమెంటరీలో తెలియజేస్తున్నారు. ఇంకా బాబా అంటున్నారు యథార్థమైన పని గురించి సర్వార్పణ ప్రేమ కంటే ఉన్నతమైనది. ఇది విరోధభాసంగానూ కనిపించవచ్చు. నిజానికి నన్ను ప్రేమించవలసిన రీతిలో ప్రేమించడం అసాధ్యం. కానీ నాకు విధేయులై ఉండడం సాధ్యం అన్నట్టు బాబా. కాబట్టి నా కార్యకర్తలమని చెప్పుకుంటూ విధేయులుగా ఉండకపోవడం వంచన అని కూడా బాబా ఈ సందర్భంగా ఈ యథార్థ పనిలో చెప్పిన ముఖ్య సందేశాలని సప్లిమెంటరీలో తెలియజేస్తూ కొన్ని విషయాలను ఇక్కడ బుక్‌లో రాశారండి. బాబా అంటున్నారు, "నా పని చేయడానికి సంసిద్ధులై ఉన్న వారికి వారెలా పని చేయాలో చెబుతాను" అన్నారట. ఏమంటున్నారు బాబా? మొట్టమొదటిగా నా నుంచి గాని, ఇతరుల నుంచి గాని ప్రశంసలను ఆశించరాదు. అంటే ఒక బాబా పని నీ దగ్గరికొచ్చిందనుకోండి, అది చిన్నదైనా, పెద్దదైనా, ఎలాంటిదైనా, అది బాబా నుంచి రావడమే పెద్ద సర్టిఫికెట్టు అంటున్నారు బాబా. ఇంక మళ్ళీ వేరే సర్టిఫికెట్ ఎందుకు? ఎందుకంటే భగవంతుడు ఇచ్చిన అవకాశం కదా! బాబా కూడా ఒక నిస్వార్థ సేవ అన్నది ఎలా ఆచరించాలి అంటే పూర్వం ఇచ్చినవాడు కృష్ణార్పణం అనేవారండి. పుచ్చుకున్నవాడే పుచ్చుకున్నవాడిలో కూడా దేవుడున్నాడు. దేవుడే భగవంతుడే భగవంతుని తీసుకుంటున్నాడు భిక్ష అన్న భావంతో కృష్ణార్పణం అనేవారు పెద్దలు. బాబా కూడా ఏమంటారంటే
ఒకళ్ళకి సాయం, మాట సాయమో, డబ్బు సాయమో ఏదో ఒక సాయం చేశామనుకో ఇంకక్కడ మర్చిపోవాలమాట. ఇది భగవంతుడు నాకిచ్చిన అవకాశం అని గుర్తుంచుకో. నువ్వు కాకపోతే ఇంకోడికైనా భగవంతుడు అవకాశం ఇస్తాడు. లేదు ఇది నేనే చేయగలను, నాతోనే ఉంది అనుకున్నావనుకో ఇంకక్కడ భగవంతుడు ఉండడు. ఇంక మళ్ళీ నీకు ఆ అవకాశం కూడా రాదు అంటారు బాబా. ఈ నిస్వార్థ సేవ వలన ఏమవుతుంది? ఎప్పుడైతే నువ్వు ఏదీ ఆశించకుండా ఒక మెప్పే కాదండి, వాళ్ళ నుంచి నాకేంటి అని కూడా అనకుండా వాళ్ళు ఒకవేళ నీ దగ్గరకొచ్చి అడిగినా, తెలుసుకుని నువ్వు చేసినా, ఏమీ ఆశించకుండా చేస్తే కనుక లబ్ధి పొందుతావు. అంటే ఒక సంస్కార బంధం కాదనమాట. అంటే అదేంటండి, ఒక సేవ చేస్తే మనకి పుణ్యకార్యం అంటారు కదా పెద్దలు. అంటే పుణ్యమైనా, పాపమైనా కూడా 2 బంధాలే అంటున్నారు బాబా. 2 బంధాలే. కాబట్టి ఇవి 2 కూడా, రెండిటి నుంచి కూడా నువ్వు విముక్తవ్వాలి అంటే ప్రతీదీ నాకు సర్వార్పణ చెయ్యాలి. అన్నీ నా నుండే వస్తున్నాయని గ్రహించమంటారు బాబా. అందుకే మంచైనా, చెడ్డైనా 2 నా నుంచే వస్తున్నాయని తీసుకోమంటారు. కాబట్టి బాబా అంటున్నారు, ఈ ప్రశంసలు ఆశించరాదు అని నేను చెప్పినప్పుడు, ఇది వినడానికి సులువనిపించినా ఆచరించడం చాలా కష్టం అంటున్నారు. పనికి ప్రశంస పని చేయడంలోనే ఉంది. ప్రశంసను ఆశించిన క్షణంలోనే పని లేనిదైపోతుంది. ఎప్పుడైతే నేనెంత బాగా మాట్లాడాను, నేనింత బాగా పాడాను, నేనింత బాగా సహవాస్ కండక్ట్ చేశాను అని నువ్వనుకున్నావనుకో, అసలది బాబా పనే కాదు అంటున్నారు. వెంటనే క్షణంలోనే పోతుంది ఆ పని, అసలు లేనిదైపోతుంది అంటున్నారు. కాబట్టి నా నుంచి వచ్చింది కనుక అదే పెద్ద సర్టిఫికెట్ కనుక, అదే ప్రశంస కనుక నువ్వు ఏదీ ఆశించకు ఇంక ఇతరుల నుండి అని చెప్తున్నారు. అందుచేత నా గురించి చేసే పనికి ప్రశంసలను ఆశించకండి. ఇక రెండోది, నా పనికి ఎవరి సహాయము ఆశించకండి. మీలో కొందరు నా పనికి 100% వినియోగపడడానికి సిద్ధంగా ఉన్నారు. మీలో కొందరు కుటుంబ పోషణాభారంతో నా పనికి ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నారు. అందుచేత మీ శక్తికి మించి ఎందుకు పని చేయాలి? నా పనిలో కార్యకర్తలెవరైనా నా పని నిమిత్తం ఎవరిపైన ఆధారపడినట్లయితే నా పని జరగనట్లే. అందుచేత మీరు చెయ్యగలిగినంత మాత్రమే నిజాయితీతో చెయ్యండి. ఎంత అద్భుతంగా చెప్తున్నారో తండ్రి. ఒక బాబా పనే కాదండి. సెంటర్‌లు కూడా మనం ఏం చేస్తామంటే పోటీ అనో, లేకపోతే మన ఏరియాలో ఏదో పెట్టేస్తాం. కానీ తర్వాత మెయింటైన్ చేయడం చాలా కష్టమండి. అలా 2, 3 సెంటర్‌లు మూత కూడా పడిపోయాయి. అది ఒక రకంగా మన ప్రభువుని మనం అవమానించినట్టే అవుతుంది. కాబట్టి ఏదైనా పని చేస్తున్నప్పుడు నా స్థాయికి నేను చెయ్యగలనా? మించి చెయ్యొద్దంటున్నారు బాబా కూడా. నీ కుటుంబ బాధ్యత కూడా నేనిచ్చిన బాధ్యతలు అంటున్నాడు. కాబట్టి దాన్ని పక్కన పెట్టేసి బాబా పని చేయమని బాబా ఎప్పుడూ చేయలేదు. చెప్పలేదు కూడా. అందుకని బాబా అంటున్నారు, "నీ శక్తికి మించి మాత్రం ఎప్పుడూ ఏ పని చేయకు. అలా చేశావంటే అసలు నా పనే కాదు. అదసలు నువ్వు చెయ్యలేవు" అని చెప్తున్నారు బాబా. ఇక మూడోదేంటంటే, నా పేరున, నా పని నిమిత్తం నిజమైన ఆధారం లేకుండా ఒక్క పైసా వసూలు చేసినా, అది లెక్కలోనికి రాకుండా ఖర్చు చేసినా, అది దైవ కార్యం కానేరదు. డబ్బు దగ్గర కూడా బాబా చాలా స్ట్రిక్ట్ రూల్స్ చెప్తున్నారు. వెంటనే అటువంటి పని మానేయండి. ఆ విధంగా సంపాదించిన ఒక్క పైసా అయినా సరే అనేక లక్షల జన్మలకు కారణమవుతుంది. అందుచేత ఈరోజు మీ హృదయాలను విప్పి నా పని చెయ్యాలా? వద్దా? అనేది నిర్ణయించుకోండి. మిత్రులారా, ప్రజలు నన్ను ప్రేమించాలని మీరు కోరుకుంటున్నచో ముందుగా మీరు నన్ను యథార్థంగా ప్రేమించండి. కేవలం వారిచే నా సందేశాలను, ప్రవచనాలను చదివింపచేయడం కాదు. మీ త్యాగమయ జీవితం ద్వారా వారు నన్ను ప్రేమించేలా చెయ్యండి. అంటే సజీవ సందేశం కమ్మంటున్నాడు తండ్రి. ఆ తర్వాత బాబా కార్యదర్శి ఆది కె రాణి రాసిన ఒక ఉత్తరంలో బాబా జన్మదిన శుభాకాంక్షల గ్రీటింగ్ కార్డులన్నీ బాబాకి పంపించాను. ఆయన సర్వజ్ఞుడు, సర్వవ్యాపి అయినప్పటికీ మానవ శరీరధారిగా సర్వోన్నతుడైన బాబాను ప్రేమించే మీకు ప్రేమాశిస్సులు అందిస్తారు అని రాశాడు ఆదికేరాని. అంటే భగవంతుడు కదా, భగవంతుడికి పంపిన గ్రీటింగ్ కార్డ్స్ ఆయన చూస్తాడా లేదా? లేకపోతే ఆయనకి తెలీదా మనం ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్తేనే ఆయనకి తెలుస్తుందా అన్నది కాదు ఇక్కడ ఇంపార్టెన్స్. ఎంతో ప్రేమగా వాళ్ళు పంపించిన ప్రతి ఉత్తరం కూడా బాబా దగ్గరుండి దానికొక టైము కేటాయించేవారటండి. ప్రేమికుల నుంచి ఉత్తరాలు చదవడం కోసం. ఆ ఉత్తరాల్లో ఏమి ఉండేది కూడా కాదు.
కానీ ఆ బాబుకది అనవసరం పని అనిపించేట. ఎందుకు ఇలాగా ప్రతి ఉత్తరం చదువుతున్నాడు బాబా అని. అప్పుడు ఒకసారి బాబా చెప్తారు, ఇలా నేను వాళ్ళని తలుచుకోవడం కూడా వాళ్ళ ప్రేమను నేను పొందుతున్నట్టు, నా ప్రేమను వాళ్ళకి అందిస్తున్నట్టు అని చెప్తాడు. ఇది అనవసరం పని అనుకుంటున్నావా అని బాబుని ఒకసారి హెచ్చరిస్తారు కూడా. అలాగే ఇక్కడ ఈ గ్రీటింగ్ కార్డ్స్ అందుకోవడం, బాబా సంతోషించడం, తన ఆశీస్సులు ఇస్తాడండో ఇవన్నీ కూడా ఏంటంటే, ప్రేమించే మీకు ప్రేమాశీస్సులు అని బాబా ఎందుకు పంపిస్తారంటే ఆయన సర్వజ్ఞుడు, సర్వవ్యాపి. ఆయనకన్నీ తెలుసు. కానీ ప్రేమికుడు సంతోషాన్ని ఆయన కోరతాడండి. ఆ చిన్న మాట ఆశీస్సులు వాడికి ఎంతో ఉత్తేజాన్ని ఇస్తాయి కనుక బాబా ప్రతి ఉత్తరానికి ఇరిచి చేత దగ్గరుండి రిప్లై రాయించేవారు. అలా ఆదికేర్ అని చెప్తున్నాడు. ఆయన కంపల్సరీ ఎంత సర్వోన్నతుడైనా కూడా బాబా ప్రేమించే మీకు ప్రేమాశీస్సులు అందిస్తారు అని చెప్పి రాయించేవారట. అహ్మద్‌నగర్‌లో 3 వారాల పాటు బాబాతో గడపడానికి జూన్ నెలలో బాబా ఆహ్వానాన్ని పంపించారు. న్యూయార్క్‌లోని సూఫీ బృందం వారికి ఈ వార్త అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోయినందుకు నేను చాలా విచారించాను. ఆ కార్యక్రమానికి హాజరైన మాల్కమ్ ఫ్లాస్, చార్లెస్ పర్దం ఈ విషయాలన్నీ అవేకనర్ పత్రికలో ప్రచురించారు. బాబా యొక్క సర్వజ్ఞత్వాన్ని సూచించే సంఘటన ఒకటి లడ్ డింఫల్ నాకు చెప్పాడు. లడ్ డిఫిల్, జోసెఫ్ హర్బా ఒకే గదిలో పరుండేవారు. జోసెఫ్ తన బట్టల సూట్ కేసుని తీసినప్పుడల్లా లడ్డు పక్క పైన పెట్టేవాడు. తర్వాత అది అక్కడే అలాగే ఉంచేవాడు. ఇలా చాలా సార్లు జరిగింది. లడ్డుకి కోపం వచ్చింది. అంటే ఈ సూఫీ వాళ్ళకి న్యూయార్క్‌లోని సూఫీ బృందానికి అహ్మద్‌నగర్‌లో ఒకసారి బాబా ఆహ్వానించారు. అప్పుడు జ్యూస్ వెళ్ళలేకపోయింట. ఆ విషయాలన్నీ కూడా అవేకనర్‌లో రాసాడు చార్లెస్ పద్దము. కానీ అందులో ఒక సంఘటన మీకు చెబుతాను అంటున్నారు జూసు. అంటే బాబా యొక్క సర్వజ్ఞత్వాన్ని సూచించే సంఘటనట. అంటే అంతటా అన్నిటా ఉంటాడు ఆయన అనడానికి ఒక నిదర్శనం అని చెప్తోంది. ఏంటంటే జోసెఫ్, లడ్డు ఒకే రూమ్‌లో ఉండేవారట. ఈ జోసెఫ్ ఏంటి బట్టలు తీసుకున్నప్పుడల్లా సూట్ కేసు మంచం పైన పెట్టేసి వెళ్ళిపోయేవాట. తర్వాత అది అక్కడే అలాగే వదిలేసేవాడు. ఇలా చాలా సార్లు జరగడంతో లడ్డి అనే ఆయనకి కోపమొచ్చింది. ఒకరోజు జోసెఫ్ అలా సూట్ కేసు వదిలేసి వెళ్ళిపోయాక కోపంతో దాన్ని నేలపై గిరాటేశాడు ఈ లడ్డు. ఇంతలో బాబా కారు హారన్ వినబడింది. అందరూ కిందకి పరిగెత్తారు. హాలులో బాబా ఎదుట కూర్చున్నాక డింఫిల్‌కి తాను చేసిన తప్పు తెలిసి వచ్చింది. మెల్లగా మేడపైకి వెళ్లి జోసెఫ్ సామాన్లన్నీ అతని సూట్ కేసులో సర్ది వచ్చాడు. అతను హాల్లోకి వస్తున్నప్పుడే బాబా ఫ్రాన్సిస్‌తో, "ఫ్రాన్సిస్, నీకెవరి మీదైనా కోపం వస్తే వారి సూట్ కేసులోని సామాన్లు కింద పడవేయకు" అని అంటున్నారు. అంటే ఆయన సర్వజ్ఞుడు అన్నీ చూస్తున్నాడు అనడానికి అబ్బా! ఎంత అద్భుతమైన సంఘటనో. ఈ ఈ జోసెఫ్ ఎప్పుడు కూడా సూట్ కేస్ అలా వదిలేయడంతో ఈ లడ్డుకి కోపమొచ్చి మొన్నాడు కూడా అలా వదిలేయడంతో కాలుతో తన్నేసాడట. మొత్తం అతని సూట్ కేస్‌లోని వస్తువులన్నీ కింద పడిపోయాయి. కానీ జోసెఫ్‌కి తెలీదు ఇలా కొట్టాడని. సరే ఈలోగా బాబా వచ్చారు కిందకొచ్చేసారు హాల్లోకి. బాబా ఏమంటున్నారు, బాబాని చూసేసరికి మళ్ళీ పాపం అతనికి ఆహ్, చేసిన తప్పు గుర్తుకొచ్చేసింది. వెంటనే పైకెళ్ళి సర్దేసి కిందకొచ్చాడు. అతను కిందకొచ్చేసరికి బాబా ఫ్రాన్సిస్‌తో సందర్భం లేకుండా బాబా ఇలా అంటున్నారు. అంటే అతనికి బాబాకి, ఈ లడ్డుకి తెలుసండి బాబా ఎందుకలా మాట్లాడుతున్నారో. ఫ్రాన్సిస్‌తో అంటున్నారట, "ఎవరి మీదైనా కోపం వస్తే వారి సూట్ కేసులోని సామాన్లు కింద పడవేయకు" అంటున్నారు. ఫ్రాన్సిస్‌కి ఏమీ అర్థం కాలేదు. అయినా అలాగే బాబా అన్నాడు. అంటే లడ్డుకి అంతా అర్థమైంది. అంటే చాలా సున్నితంగా, సహజంగా అంటే బయట వాళ్ళకి కంప్లెయింట్‌గా కూడా ఉండదండి. ఈ విషయంలో వాటరేవు రామారావు గారిని అది చెప్పేసి నేను ముగించేస్తాను. ఆయన రైల్వే డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తూ ఉండేవారు. పనిచేస్తుంటే పొరపాటు జరుగుతుంది. బాబా దగ్గరికొచ్చి "నన్ను క్షమించు బాబా" అంటే, బాబా అంటారు, "నిజం చెప్పు నువ్వు తప్పు చేశావా లేదా?" అంటే, "నేను చేయలేదంటాడు." తీరా ఏమవుతుంది అక్కడ ఇరిచి ఉంటాడండి. ఇరిచి కూడా వింటాడు. అయితే నీ తల వెంట్రుక ముక్క కూడా ఎవరు పీకలేరు. నువ్వు కనుక తప్పు చేయకపోతే అంటే, సరే అని వెళ్ళిపోతాడు. కానీ అతను అరెస్ట్ అయిపోతాడు. జైలు పాలైపోతాడు. ఈయనొచ్చికి ఆశ్చర్యమేస్తుంది. ఇదేంటి బాబా రక్షిస్తానన్నారు కదా! మరి అతనేమో జైల్‌లో ఎళ్లి కూర్చున్నాడు. ఈయనేమో ఇలా ప్రామిస్ చేశారును. కానీ బాబా ఏం చేస్తారంటే మొత్తం వాళ్ళ ఫ్యామిలీకి అతను మళ్ళీ ఇంటికొచ్చే వరకు ఫ్యామిలీకి వాళ్ళ పిల్లలకి ఏంటి ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేస్తారండి. చదువులకి, ఫుడ్‌కి కూడా. అదెవరికీ తెలీదు. తర్వాత ఆయన రిలీజ్ అయ్యి బయటకొచ్చి మళ్ళీ బాబా దర్శనం లైన్‌లో నించున్నప్పుడు దర్శనం చేసుకెళ్ళిపోతుంటే బాబా చెవి పట్టుకుంటారు.
నిజం చెప్పు ఇప్పుడు అంటే అప్పుడు చెప్తాడు, బాబా సారీ నేను నిజంగానే తప్పు పని చేశాను. అంటే శిక్ష అనుభవించేశావు కదా! ఆ! ఇక నుంచి అలాంటి తప్పు మళ్ళీ చెయ్యకు. అందుకే పశ్చాత్తాప ప్రార్థనండి. అసలు ఇది ఓపెన్‌గా చెప్పేయచ్చు. నేనే వీళ్ళ ఫ్యామిలీకి సహాయం చేశాను. వీడు ఎంత పని చేశాడో చూసారా? నాతో అబద్ధమాడాడు. ఇంత సీన్ క్రియేట్ చేయొచ్చు. కానీ ఆయన దయామయుడు. అందుకే మెహర్ బాబా అంటే కరుణ, దయ కలిగిన తండ్రి అని అర్థమండి. ఆ పదంలోనే అంత అద్భుతమైన దయుంది. ఎంత అద్భుతమైన అవతారం అంటే బాబా అంటారు, "నేను క్షమించలేని తప్పు ఈ ప్రపంచంలో ఇప్పటివరకు ఎవరు చేయలేదు" అంటున్నాడు. అంటే ఎంత కరుణామయ అవతారం మన మెహర్ అవతారం. అంటే తప్పులు మనం చేస్తూనే ఉంటాం. కానీ ఆయన తండ్రి పాత్ర వహించి క్షమించేస్తున్నాడు అని మనం గుర్తెరిగి, ఆ తప్పులు మళ్ళీ చేయకుండా ఉండడం కోసం పశ్చాత్తాప ప్రార్థనిస్తున్నాడు. ఇదేమి మనం అనుకోము. తప్పులు చేసేస్తాం, సారీ చెప్పేస్తాం. కానీ బాబా ఎంత చక్కగా అతని చెవిలా నులిమి ఎవరికీ తెలీదండి. అసలు బాబా ఇలా ట్రీట్ చేస్తున్నారని కూడా ఎవరికీ తెలీదు. ఒక్క ఇరిచ్చికే తెలుసు. ఇలా చెవిపిండి ఇంకెప్పుడు అలాంటి తప్పు చేయకని క్షమించేస్తారు. అప్పుడు ఎరిచికి అర్థమైపోతుంది. బాబోయ్! ఈయన మామూలు అద్భుతమైన అవతారం ఇది. దైవీ మానవుడే ఈయన అని అప్పుడు ఎరిచికి బాగా అవగతమవుతుందన్నమాట. అద్భుత అవతారం మన మెహర్ అవతారం. కాబట్టి ఆయన అంత దయాగుణం కలవాడు అని ఒక్క లడ్డుకి మాత్రమే అర్థమయ్యేలాగా ఫ్రాన్సిస్ బాబుజాన్‌తో బాబా చెప్పిన ఆ సంఘటన. మరి మిగిలిన విశేషాలు సోమవారం మనం తెలుసుకుందామండి. అవతార్ మెహర్ బాబా కీ జై. జై జై బాబా బాబా అమ్మ. అండి. జ్యోతి గారు జై బాబా. జై బాబా అమ్మ. అవతార్ మెహర్ బాబాకి జై. మనసు హారతిదే, మనసు హారతిదే, మనసు హారతిదే, మహిమాన్విత మంగళ చరణ మేహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు హారతిదే, మనసు హారతిదే, శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌ నంద స్వరూపం, శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌ నంద స్వరూపం, విమల దయా గుణ ప్రేమ స్వరూపం, విమల దయా గుణ ప్రేమ స్వరూపం, నిరుపమ తేజో విలసిత సత్య స్వరూపం మేహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు హారతిదే, మనసు హారతిదే, నీ సేవే మా కిహము పరము, నిన్ను సేవించే జన్మే ధన్యం, నీ సేవే మా కిహము పరము, నిన్ను సేవించే జన్మే ధన్యం, నీ చరణములే శరణం శరణం, నీ చరణములే శరణం శరణం, జీవిత పరమావధి నీ సన్నిధి కాదా మేహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు హారతిదే, మనసు హారతిదే, మానస చోరా మదిగై కోరా, శాశ్వత మౌని దరిరా నీరా, మానస చోరా మదిగై కోరా, మా శాశ్వత మౌని దరిరా నీరా, అంజలితో మా మనసులు నీకు, అంజలితో మా మనసులు నీకు, హారతి చేసాము నేడు మౌన స్వరూపా మేహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ.
మనసు హారతిదే మనసు హారతిదే మనసు హారతిదే మహిమాన్విత మంగళ చరణ ఆ మేహరు బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా అండి. జై బాబా, అందరికీ జై బాబా. జై బాబా అండి, అందరికీ జై మెహర్ బాబా.